హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితంలో ప్రతి మనిషి వెతికేది ఒక్కటే. అది డబ్బు కాదు, పేరు కాదు, కీర్తి కాదు. అది సంతోషం లేదా ప్రశాంతత. కానీ మనలో చాలామందికి ఒక ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు మనసులో మెదులుతుంది. నిజంగా నాకు కావాల్సింది ఏది? సంతోషమా లేక ప్రశాంతత? బాల్యంలో మనం చిన్న చిన్న విషయాలకు నవ్వేవాళ్ళం. ఒక చాక్లెట్ ఇచ్చినా సంతోషంగా ఉండేది. స్నేహితులతో ఆడుకుంటే సంతోషం. అప్పుడు మనం ప్రశాంతంగా కూడా ఉండేవాళ్ళం. ఎందుకంటే మనసులో భయం, బాధ, ఆందోళన లేవు. కానీ పెద్దవాళ్ళమయ్యే కొద్దీ మన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. బాధ్యతలు పెరిగాయి, ఆశలు పెరిగాయి, పోలికలు మొదలయ్యాయి. ఇప్పుడు మనం సంతోషం కోసం పరిగెడుతున్నాం. కానీ ప్రశాంతత మాత్రం మన నుంచి దూరం అవుతుంది. రోజంతా కష్టపడి పనిచేసి చివరికి మనం అడిగేది ఒక్కటే, నాకు కాస్త మనశ్శాంతి కావాలి అని. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మనిషి జీవితమంతా సంతోషం కోసం పరిగెడుతుంటాడు. కానీ చివరికి అతను కోరేది ప్రశాంతతే. అంటే సంతోషం నిజంగా మనకు కావలసినదేనా లేక ప్రశాంతతే అసలు గమ్యమా? ఒక మనిషికి పెద్ద ఇల్లు ఉండవచ్చు, మంచి జీతం ఉండొచ్చు, అతని జీవితంలో నవ్వులు కనిపించవచ్చు. కానీ అతని మనసులో ప్రశాంతత లేకపోతే అతను నిజంగా సంతోషంగా ఉన్నాడా? మరోవైపు ఒక సాధారణ జీవితం గడిపే వ్యక్తి చాలా పెద్ద సంతోషాలు లేకపోయినా అతని మనసు ప్రశాంతంగా ఉంటే అతను అసలు జీవితాన్ని గెలిచినట్టే కదా. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఇది ప్రతి మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ఒక లోతైన నిజం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది సంతోషం అంటే నిజంగా ఏమిటి, ప్రశాంతత అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి, మన జీవితంలో ఏది ముఖ్యమైంది, ఇంకా నిజమైన ఆనందం పొందాలంటే మనం ఏ దారిని ఎంచుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నప్పుడు మీరు మీ జీవితాన్ని చూసే విధానం మారిపోతుంది. మీ ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు మారుతాయి. మరి ఆలస్యం ఎందుకు? మన జీవితంలో చాలా కీలకమైన ఈ ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెడతాం. సంతోషం, ప్రశాంతత నిజంగా ఏది ముఖ్యమో తెలుసుకునే ఒక లోతైన ప్రయాణం ఇది. మనందరం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ ఒకసారి ఆగి మనల్ని మనమే అడిగామా, అసలు సంతోషం అంటే ఏమిటి అని? చాలామందికి సంతోషం అంటే మనకు నచ్చింది దొరకడం, మన కోరికలు నెరవేరడం, మనకు ఇష్టమైన వాళ్లతో గడపడం. ఒక కొత్త ఫోన్ కొనుక్కుంటే సంతోషం, జాబ్లో ప్రమోషన్ వస్తే సంతోషం, మన గురించి ఎవరో 4 మంచి మాటలు చెప్పినా సంతోషం. అంటే మనం సాధారణంగా సంతోషాన్ని బయట పరిస్థితులతో కలిపి చూస్తాం. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రశ్న వస్తుంది. ఈ సంతోషం ఎంతకాలం ఉంటుంది? కొత్త ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఆనందం కొన్ని రోజుల తర్వాత తగ్గిపోదా? ప్రమోషన్ వచ్చిన ఆనందం కొన్ని నెలల తర్వాత మామూలైపోదా? అంటే మనం అనుభవించే చాలా సంతోషాలు తాత్కాలికం. ఇది తప్పు కాదు, ఇది సహజం కూడా. మనిషి మెదడు ఇలా పనిచేస్తుంది. కొత్తదనాన్ని పొందినప్పుడు ఆనందం వస్తుంది, కానీ కొంతకాలం తర్వాత అది నార్మల్ అవుతుంది. అందుకే మనం ఎప్పుడూ ఇంకొక కొత్త సంతోషం కోసం వెతుకుతూనే ఉంటాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. సంతోషం అనేది ఒక ఎమోషన్. అది వస్తుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది. అది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది అర్థం చేసుకోకపోతే మన జీవితమంతా ఒక ఎండ్లెస్ రేస్ లాగా మారిపోతుంది. ఇది దొరికితే నేను సంతోషంగా ఉంటాను, అది సాధిస్తే నా జీవితం సెట్ అయిపోతుంది అని అనుకుంటూ మనం ఎప్పుడూ భవిష్యత్తులో ఉన్న ఒక సంతోషం కోసం పరిగెడుతూనే ఉంటాం. కానీ నిజమేమిటంటే మనం చేరుకున్న ప్రతి గమ్యం కొంతకాలం తర్వాత మామూలైపోతుంది. ఇది ఒక సర్కిల్ లాంటిది. కోరిక, సాధన, తాత్కాలిక సంతోషం మరియు మళ్ళీ కొత్త కోరిక. ఈ సర్కిల్ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. అందుకే చాలామంది బయటికి చూస్తే సంతోషంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఖాళీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సంతోషాన్ని బయటి విషయాల్లో మాత్రమే వెతుకుతున్నారు. కానీ నిజమైన ప్రశ్న ఏమిటంటే, సంతోషం బయట ఉందా లేక మనలో ఉందా? ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. 2 వ్యక్తులు ఒకే పరిస్థితిలో ఉన్నారు. ఒకరు సంతోషంగా ఉంటారు, మరొకరు అసంతృప్తిగా ఉంటారు. పరిస్థితి ఒకటే, కానీ అనుభూతి ఎందుకు వేరుగా ఉంది? ఎందుకంటే సంతోషం అనేది పరిస్థితుల మీద కాదు, మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. మనకు ఉన్నదాన్ని చూసి సంతోషపడడం ఒక ఆలోచన, మనకు లేని దాన్ని చూసి బాధపడడం ఇంకో ఆలోచన. అంటే సంతోషం అనేది పూర్తిగా మన మనసు ఎలా ఆలోచిస్తుందో దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే ఒక ముఖ్యమైన నిజముంది. సంతోషం మనం సృష్టించేది కూడా, కేవలం పొందేది కాదు. మన ఆలోచనలు మారితే మన అనుభూతి కూడా మారుతుంది. అందుకే కొందరు చిన్న విషయాల్లో కూడా చాలా సంతోషంగా ఉంటారు. మరికొందరు పెద్ద పెద్ద విజయాలు సాధించినా కూడా
సంతృప్తి చెందరు. ఇప్పుడు ఇంకో కోణంలో చూద్దాం. సంతోషం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బయటి సంతోషం, అంటే డబ్బులు, వస్తువులు, విజయాలు, ఇది తాత్కాలికం. రెండవది లోపలి సంతోషం, మనసు తృప్తి, కృతజ్ఞత, ఇది కొంచెం స్థిరంగా ఉంటుంది. చాలామంది మొదటి దానిని మాత్రమే వెంబడిస్తారు, కానీ రెండవది లేకపోతే మొదటి దానికి విలువ ఉండదు. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. సంతోషం అనేది అవసరం, కానీ అది పూర్తి స్థాయి సమాధానం కాదు. ఎందుకంటే అది మారుతూ ఉంటుంది, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనం కేవలం సంతోషం మీదనే ఆధారపడితే మన జీవితం కూడా అస్థిరంగా మారుతుంది. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఈ తాత్కాలిక సంతోషం కంటే స్థిరమైనదేమైనా ఉందా? ఇప్పటి వరకు మనం సంతోషం గురించి మాట్లాడుకున్నాం. అది ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఎందుకు అది తాత్కాలికమో కూడా చూశాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి వచ్చాం. అసలు ప్రశాంతత అంటే ఏమిటి? చాలామందికి ప్రశాంతత అంటే ఎక్కడా శబ్దం లేకుండా ఉండడం, ఎవరూ ఇబ్బంది పెట్టకపోవడం, ఒంటరిగా నిశ్శబ్దంగా కూర్చోవడం అని అనుకుంటారు. కానీ నిజమైన ప్రశాంతత అంత సింపుల్ కాదు. అది కేవలం బయట ఉన్న శబ్దం కాదు, అది మనసులో ఉన్న నిశ్చలత. బయట ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా మనసు లోపల కలత లేకుండా ఉండగలగడం, అదే నిజమైన ప్రశాంతత. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక సముద్రాన్ని ఊహించండి. పైన అలలు ఉగ్ర రూపంలో ఉంటాయి, గాలి బలంగా వీస్తుంది, అన్నీ కలకలంలాగా కనిపిస్తాయి. కానీ సముద్రం లోతుల్లోకి వెళ్తే అక్కడ నిశ్శబ్దం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. మన జీవితం కూడా అలాంటిదే. బయట సమస్యలు, ఒత్తిళ్లు, బాధ్యతలు, ఇవన్నీ అలల్లాంటివే. కానీ మన లోపల ఒక లోతైన ప్రశాంతత ఉండాలి. అది ఉంటే బయట ఏం జరిగినా మనం కూలిపోము. ఇక్కడే ఒక పెద్ద తేడా ఉంది. సంతోషం అంటే పరిస్థితులు బాగున్నప్పుడు వచ్చే అనుభూతి. ప్రశాంతత అంటే పరిస్థితులు ఎలా ఉన్నా నిలిచే స్థితి. అంటే ప్రశాంతత అనేది ఒక స్థితి, సంతోషం అనేది ఒక అనుభూతి. ఇప్పుడు మీరు ఆలోచించండి. రోజంతా మనం ఎన్ని ఆలోచనలు చేస్తాం, ఎన్ని భయాలు, ఎన్ని టెన్షన్లు. రేపు ఏమవుతుంది, నేను సరైన నిర్ణయం తీసుకున్నానా, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ ఆలోచనలతో మన మనసు ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటుంది. దాంతోనే మనం అలసిపోతాం. అదే ప్రశాంతత లేకపోవడం అంటే. ప్రశాంతత అంటే ఈ ఆలోచనల మధ్యలో కూడా మనసు నిలకడగా ఉండగలగడం. ఇది ఒక్కసారిగా రాదు, ఇది బయట దొరికేది కూడా కాదు. ఇది మనం పెంపొందించుకోవాల్సిన ఒక నైపుణ్యం. ఇక్కడ ఒక నిజం ఉంది. మనకు ఎక్కువ సమస్యలు బయట వాళ్ళ వల్ల రావు, మన ఆలోచనల వల్లే వస్తాయి. ఒకే పరిస్థితిని ఇద్దరు వేర్వేరు రీతుల్లో అనుభవిస్తారు, ఎందుకంటే వారి మనసులు వేరు. అందుకే ప్రశాంతత అనేది పరిస్థితులను మార్చడం కాదు, మన స్పందనను మార్చడం. ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉంటే అతను కోపాన్ని కూడా కంట్రోల్ చేయగలడు, భయాన్ని కూడా తగ్గించగలడు, నిర్ణయాలను కూడా క్లియర్గా తీసుకోగలడు. అంటే ప్రశాంతత ఉన్న చోట స్పష్టత ఉంటుంది, నియంత్రణ ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. ఇవి లేకపోతే మనకు ఎంత సంతోషం వచ్చినా అది నిలవదు. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం చూద్దాం. చాలామంది ఇలా అనుకుంటారు, నా సమస్యలు తగ్గితేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని. కానీ నిజం ఏమిటంటే ప్రశాంతత వచ్చినప్పుడు సమస్యలు కూడా చిన్న చిన్నవిగా కనిపిస్తాయి. అంటే ప్రశాంతత అనేది సమస్యలు లేని స్థితి కాదు, సమస్యల మధ్యలో కూడా మనసు కూలిపోకుండా ఉండగలిగే శక్తి. ఇది ఒక అంతర్గత బలం. ఇంకో కోణంలో చూస్తే ప్రశాంతత మనకు 3 పెద్ద గిఫ్ట్స్ ఇస్తుంది. ఒకటి మనశ్శాంతిని ఇస్తుంది, అంటే మనసు తేలికగా ఉంటుంది. స్పష్టతను ఇస్తుంది, ఏమి చెయ్యాలో అర్థమవుతుంది. సంతృప్తిని ఇస్తుంది, ఉన్నదానితో సంతోషంగా ఉండగలగడం నేర్పిస్తుంది. ఇవి కలిస్తే మన జీవితం నెమ్మదిగా స్థిరంగా మారుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ప్రశాంతత ఉంటే సంతోషం అవసరమేనా? అవును, అవసరం. కానీ క్రమం రావాలి. ముందుగా ప్రశాంతత, దాని మీద సంతోషం. ప్రశాంతత లేకుండా వచ్చిన సంతోషం అది నిలవదు. కానీ ప్రశాంతత ఉన్న మనసులో చిన్న చిన్న విషయాల్లో కూడా సంతోషం పుడుతుంది. అంటే ప్రశాంతత అనేది సంతోషాన్ని సృష్టించే పునాది. ఇప్పుడు మీరు గమనించండి, రోజంతా ఎంత పని చేసినా చివరికి మనం కోరేది ఏమిటి? కాస్త రిలాక్స్ కావాలి అని, మనసు ప్రశాంతంగా ఉండాలి అని. అంటే చివరికి మనం వెతికేది ప్రశాంతతనే కదా. ఇది ఒక గొప్ప అవగాహన. మనం సంతోషం కోసం పరిగెడతాం, కానీ మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. ఇది అర్థమైతే మన జీవితం మారడం మొదలవుతుంది. ఇప్పటి వరకు మనం 2 విషయాలను విడిగా అర్థం చేసుకున్నాం. సంతోషం అంటే ఏమిటి, ప్రశాంతత అంటే ఏమిటి అని. ఈ రెండింటిలో ఏది ముఖ్యమైంది? ఈ ప్రశ్నకు సింపుల్ ఆన్సర్ చెప్పడం కష్టం,
ఎందుకంటే ఇది ఒక ఫీలింగ్ గురించి కాదు, ఇది మన జీవితం ఎలా ఉండాలి అన్న దాని గురించి. ముందుగా ఒక నిజం అంగీకరించాలి. సంతోషం లేకుండా జీవితం బోరింగ్గా ఉంటుంది, ప్రశాంతత లేకుండా జీవితం గందరగోళంగా ఉంటుంది. కానీ ఈ రెండింటిలో ఏది బేస్? అక్కడే అసలు తేడా ఉంది. ఒక ఇల్లు నిర్మించాలంటే మనం అందమైన పెయింటింగ్స్, డిజైన్స్, ఫర్నిచర్ గురించి ఆలోచిస్తాం. అవి సంతోషాల్లాంటివి. కానీ ఆ ఇంటికి బలమైన పునాది లేకపోతే అది ఎంత అందంగా ఉన్నా ఒకరోజు కూలిపోతుంది. ఆ పునాదే ప్రశాంతత. సంతోషం అనేది ఒక క్షణం మాత్రమే. అది ఒక సంఘటన వల్ల వస్తుంది, అది మారిపోతుంది. కానీ ప్రశాంతత అనేది ఒక స్థితి. అది మన లోపల ఏర్పడే స్థిరమైన స్థాయి. మీరు సంతోషంగా ఉండవచ్చు, కానీ ప్రశాంతంగా ఉండకపోవచ్చు. కానీ మీరు ప్రశాంతంగా ఉంటే లోపల ఒక సైలెంట్ సంతోషం ఉంటుంది. సంతోషం చాలాసార్లు బయట వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. డబ్బు, సంబంధాలు, విజయాలు. ప్రశాంతత మాత్రం మన ఆలోచనలు, మన అంగీకారం, మన దృష్టి మీద ఆధారపడుతుంది. బయట ప్రపంచాన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేం, కానీ మన స్పందనను మాత్రం కంట్రోల్ చేయగలం. అందుకే ప్రశాంతత ఉన్నవాడు ఎక్కడైనా నిలబడగలడు. ప్రశాంతత భారాన్ని తగ్గిస్తుంది. మనకు సంతోషం ఇచ్చిన ప్రతి విషయం మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అది ఆశగా మారుతుంది. ఆశలు పెరిగితే ఒత్తిడి కూడా పెరుగుతుంది. ప్రశాంతత మాత్రం ఇది సరిపోతుంది అని భావనను ఇస్తుంది. అది కోరికలను చంపదు, కానీ కోరికల వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రశాంతత మనల్ని నిలబెడుతుంది. సంతోషం కోసం మనం ఎప్పుడూ ఏదో ఒకటి వెంబడిస్తాం. ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం చెయ్యాలి అని పరుగులు పెడుతూనే ఉంటాం. కానీ ప్రశాంతత మనల్ని ఒకసారి ఆపి అడుగుతుంది, నువ్వు నిజంగా ఎక్కడికి పరిగెడుతున్నావు అని. అది మనకు అవగాహనను ఇస్తుంది. ప్రశాంతత అంటే అంగీకారం. సంతోషం లేకపోతే మనం అసంతృప్తిగా ఫీల్ అవుతాం, బాధపడతాం. కానీ ప్రశాంతత ఉన్న మనసు పరిస్థితిని అంగీకరిస్తుంది. అంగీకారం అంటే ఓడిపోవడం కాదు, అది మనసును కాపాడుకోవడం. ఒక మనిషిని ఊహించండి. అతనికి మంచి జాబ్ ఉంది, డబ్బు ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. అతను బయటికి చూస్తే సంతోషంగా కనిపిస్తాడు. కానీ రాత్రి పడుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు. ఆలోచనలు, టెన్షన్, భయం. ఈ వ్యక్తి సంతోషంగా ఉన్నాడు, కానీ ప్రశాంతంగా లేడు. ఇప్పుడు ఇంకో వ్యక్తిని ఊహించండి. అతను సాధారణ జీవితం గడుపుతున్నాడు. చాలా పెద్ద విజయాలు లేవు, కానీ అతని మనసు ప్రశాంతంగా ఉంది. అతను ఉన్నదానితో సంతృప్తిగా ఉన్నాడు. ఈ వ్యక్తి పెద్దగా సంతోషంగా కనిపించకపోయినా లోపల అతను పూర్తిగా బలంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు నిజంగా మంచి జీవితాన్ని గడుపుతున్నారు? అసలు నిజం ఏమిటంటే, సంతోషం మన జీవితానికి రంగులు ఇస్తుంది. ప్రశాంతత మన జీవితానికి బలాన్ని ఇస్తుంది. సంతోషం మనల్ని నవ్విస్తుంది. ప్రశాంతత మనల్ని నిలబెడుతుంది. సంతోషం ఒక గమ్యం కాదు, ప్రశాంతతే ఒక స్థిరమైన మార్గం. మీరు కేవలం సంతోషం కోసం జీవిస్తే మీ జీవితం ఎప్పుడూ పరిస్థితుల మీద ఆధారపడుతుంది. కానీ మీరు ప్రశాంతతను ఎంచుకుంటే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. అప్పుడు సంతోషం మీ వెనకాల వస్తుంది. మీరు దాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు. సంతోషం అంటే ఏమిటో చూశాం, ప్రశాంతత అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. రెండింటి మధ్య తేడా కూడా స్పష్టంగా తెలుసుకున్నాం. మన జీవితంలో ఏది కావాలో ఎంచుకోవాలి. జవాబు చాలా క్లియర్, కానీ చాలా లోతైనది. ప్రశాంతతను ఎంచుకోండి, సంతోషం మీ వెంటే వస్తుంది. ఎందుకంటే ప్రశాంతత ఉన్న మనసు ఏ పరిస్థితిలోనైనా తాను నిలబడగలదు. అది విరిగిపోదు, అది చెల్లాచెదరవ్వదు. కానీ సంతోషం మీద మాత్రమే ఆధారపడితే మన జీవితం ఎప్పుడూ బయట పరిస్థితుల చేతుల్లోనే ఉంటుంది. ప్రశాంతత ఎలా పొందాలి? ఇది ఒక రోజులో వచ్చే విషయం కాదు. ఇది ఒక ప్రాసెస్, ఒక ప్రాక్టీస్, ఒక జీవన విధానం. జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ దాన్ని ఎలా స్వీకరించాలో మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఇది ఎందుకు జరిగింది అనే ప్రశ్నను ఇది జరిగిందంటే నేను ఇప్పుడు ఏమి చేయాలిగా మార్చండి. ఇది చిన్న మార్పులా కనిపించినా ఇది మనసుకు చాలా పెద్ద ప్రశాంతతను ఇస్తుంది. మనసులో వచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు. చాలా వరకు అవి మీ భయాలు, మీ ఊహలు, మీ అనుమానాలు మాత్రమే. ఒకసారి ఆగి గమనించండి, నేను ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నాను అని. ఈ చిన్న అవగాహన మనసును నెమ్మదిగా ప్రశాంతంగా మారుస్తుంది. ఇతరుల జీవితాన్ని చూస్తూ మన జీవితాన్ని కొలవడం మొదలు పెడితే ప్రశాంతత ఎప్పుడూ దొరకదు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మీ దారి మీదే, మీరే నడవాలి. పోలికలు తగ్గితే మనసులో ఒత్తిడి కూడా తగ్గుతుంది. మన జీవితంలో చాలా భాగం పరుగులే, ఎక్కడికో చేరాలి, ఏదో సాధించాలి అని. కానీ ప్రశాంతత అనేది వేగంలో దొరకదు. పాత బాధలు, కోపాలు, బాధ్యతలు ఇవి మనసులో ఉంచుకుంటే ప్రశాంతతకు స్థలం ఉండదు. కొన్నిసార్లు గెలవడం కాదు, వదిలేయడం కూడా ముఖ్యం. వదిలేయడం వల్ల మనం చిన్నవాళ్ళం కాదు, మనసు తేలికవుతుంది. మన జీవితం చిన్నదే, అది ఎప్పుడూ ప్లాన్ ప్రకారం జరగదు.
కానీ ఒక విషయం మాత్రం మన చేతిలోనే ఉంది. మన మనసు ఎలా ఉండాలి అన్నది మీరు నిర్ణయించుకోవచ్చు. జీవితంలో సంతోషం కోసం పరిగెత్తడం ఆపొద్దు, కానీ ప్రశాంతతను కోల్పోయేంత వరకు కాదు. ఎందుకంటే సంతోషం మన జీవితాన్ని అందంగా చేస్తుంది, ప్రశాంతత మన జీవితాన్ని బలంగా చేస్తుంది. చివరిగా గుర్తుంచుకోండి, ప్రశాంతమైన మనసు ఉన్న చోటే నిజమైన సంతోషం ఉంటుంది. నేనిలా జీవితంలో నేను చాలా కాలం సంతోషం కోసం పరిగెత్తాను. ఏదో ఒకటి దొరికితే నేను హ్యాపీ అవుతాను అని అనుకున్నాను. కానీ ప్రతిసారి ఒక సంతోషం వచ్చింది, మళ్ళీ అది మాయమైపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, సంతోషం అంటే వెంబడించేది కాదు, అది నిలిచేది కాదు. ఒకరోజు నేను ఆగి నా మనసును చూసుకున్నాను. అక్కడ గందరగోళంగా ఉంది, ఒత్తిడి ఉంది, కానీ ప్రశాంతత మాత్రం లేదు. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై సంతోషం కోసం కాదు, ప్రశాంతత కోసం జీవించాలి అని. నెమ్మదిగా నేను మారడం మొదలుపెట్టాను. అంగీకరించడం నేర్చుకున్నాను. పోలికలు తగ్గించుకున్నాను. నా దగ్గర ఉన్నదాన్ని విలువైనదిగా చూశాను. ఇలా మారిన తర్వాత నాకు ఒక నిజం తెలిసింది. నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు సంతోషం నా దగ్గరకు తానే వచ్చింది. ఇప్పుడు నాకు పెద్దగా ఏమీ కావాలి అని అనిపించదు, ఎందుకంటే నా మనసు ప్రశాంతంగా ఉంది. అందుకే మీరు కూడా సంతోషం కోసం పరిగెత్తకండి, ప్రశాంతతను కనుగొనండి, ప్రశాంతంగా ఉండండి. అప్పుడు సంతోషం మీ జీవితంలో సహజంగానే ప్రవహిస్తుంది. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.